ఏడు మేడలో 7 దాశములు తుమ్ముటియాలము గదానము ఈ రాజ్య సింహాసనం ఎందుకు వచ్చావే కాంతరా ఏం పడగలదు చెప్పండి. స్వామి నా మనసులో కలిగిన ఆలోచన ఎలాంటిదంటే మనకు కోటకు తగ్గట్టు ఒక కొడుకున్నారు. కొడుకైనా బిడ్డైనా మన కొడుకే. మనం చనిపోయిన నాడు మన తల కొరిమి పెట్టేది మన కొడుకే అని ఎంతో సంబరపడుకుంటూ ఏడేడు మెడలో ఉండిపోయాము. పెద్దవాడయ్యాడు, పెళ్లికి వచ్చాడు. మన కొడుకు ఒక పెళ్లి చేయాలని ఆలోచన వచ్చింది. మన కొడుకు చక్రవర్తి మహారాజు 16 వయసుకు వచ్చాడు. పెద్దవాడైంది ఎవరు వచ్చాడు. మన కొడుకులను పెళ్లి చేద్దామని పలుకుతున్నారు. మన కొడుకు పెళ్లి అంటే నీకు సకల సంతోషం బాబా సకల మన కొడుకు మన పాఠశాలకు వెళ్ళిపోయాడు. చదువు శక్తుల మీద మన సగల విద్యలు నేర్చుకున్నాడు. 16 మన కొడుకు వచ్చినాక అడిగి చూస్తాం చేసుకుంటే బాబు అంటే 16 రాజ్యాలు తిరిగి మనకు దగ్గర ఒక కొడుకు దగ్గర శ్రీకాంత్ చూసి తెలియజేస్తాం. కొడుకుతో చూస్తున్నాము. మా కొడుకు చక్రవర్తి చిన్నప్పుడు కొట్టిన పెద్దగా కొడితే మనం కొడుతున్నాం బయటికి వెళ్ళి నా యొక్క నామకృతమైన నా యొక్క కూరచుతువైన నృత్యము చేయమంటున్నావా? ఓ జనని రావమ్మ జగదీశ్వరి రాణి, ఓ జనని రావమ్మ జగదీశ్వరి రాణి, చూసి సుతులు వివరని నిన్ను బతిమిలాడగలేదు. హాయి మోనూరేలు అడగలేదు. నీ భక్తులము మమ్ములు ఆలోచించి కాపాడరావమ్మ ఆదిశక్తి. శశయన నువ్వు నవ్వుతావు నేను నవ్వుతాను. అలాగే నవ్వాను. వచ్చినా కదా నీకెందుకు నవ్వు వచ్చింది? అయ్యా నేను మిత్తలేదే అవతో నేను మిత్తలే. నేను చికెన్ తింటే చికెన్ గుని ఎత్తాను, మటన్ తింటే మటన్ గుని ఎత్తాను, ఎల్లిపాయ కారం వేసుకుని 7 ముద్దలు తిన్నా గిట్ట బల్లెక్కినా అవి అరగదని అరగలేదు, అవి కలుపుకోవాలని కలుపుకోలేదు. వచ్చి రాకపోతే విత్తనమంటాను. మరి నీకు నాకేమన్నా పగలున్నాయా? లేకపోతే మీ తండ్రికి మా తండ్రికి ఏమన్నా పగలున్నాయా? లేకపోతే
నా మూటికి ఏమన్నా పగున్నది ఇంతమంది నేనే విత్తనానికి గ్యారంటీ ఏమన్నా ఒరే నిన్ను ఏమన్నా తెలుస్తున్నా నీకు ఇప్పుడు వచ్చినాక తన విత్తనం అనలేదా ఒరే మిత్రమా మిత్రమా అని చెప్పి పలకరింపాన్రా ఓహో మిత్రమా అన్నవా అవును నువ్వు మిత్రం ఉన్నట్టు నాకు వినబడలేదు. అయ్యా అవును సరే నువ్వు ఎక్కడ విత్తనావు ఏయ్ నువ్వు ఎక్కడ జన్మించావు నువ్వు ఎక్కడ విత్తనావు ఎక్కడ జన్మించావు మీ తల్లిదండ్రి పేరేం పేరు అవును నీ పేరేం పేరు అవును. ఇంతకు మీరు ఓలాతలే రేయ్ ఇంతకు మీరు ఎవరైతారని చెప్పి వనవలను నీవు ఇంతకు మీరు ఎవరైతారో అని నా డౌట్ అవునా ఆ నేను ఇంకా తాని తనయా కింద గుచ్చుతాయి బాగుంటుంది ఏమిరా అవి లేపు లేపు గుచ్చుతాయి పండగ అది పెద్ద దడ్లు కావాలి ఒకటి వడలి దాన్ని అయినా మరి అబ్బా మంచి దొరికింది అవి నీకు పెట్టి నాకు పడుతుంది అదే చెప్పా నువ్వు చెప్పు ప్రధాని మేము ఎవరు నీతో ఎవరిని చూపించమంటున్నా కథ మొత్తం ఇప్పుడు చెప్పే వివరించి ఒక్కటి లేకుండా అవునా ఇరినాట కైనాట రాజులలో సూర్యంశము క్షత్రియ అంశము క్షత్రియ మహారాజ వంశము రఘువంశము మా యొక్క వంశమైన కానీ రఘువంశము మేము రాజులము మా పట్టణమైనగా కలికీతపురి పట్టణము కలికీతపురి పట్టణము పరిపాలించేది మా కన్నదెనుగుడైన గాని కలికీత మహారాజు మా తల్లి వెనగాని మచ్చావేని కోటి ఒక నోమున్న మగ నోటి ఒక పూచేక లేక లేక వారి గర్భములు జన్మించాను ఒక్కగాని ఒక వాడను నా పేరే చక్రవర్తి రాజు నా తాని చక్రవర్తి రాజు ఇప్పుడే తిన్న బుక్కెడంతా ఎవరు కాదా ఇంతకు ముందు తిన్నానే చికెన్ తోటి విన్నావా అని అంటిని ఓహో ఇన్నవా అన్నవా నువ్వు ఇన్నవా అన్నట్టు లాగిన వాడు అవునా అయ్యా నేను లేక లేక వారి గర్భములో ఒక్కగాని ఒక కుమారుడును ఆ పేరు చక్రవర్తి మహారాజుని నేను చూడగా 16 సంవత్సరాల బాలకుడను పలక బల్బము చేతికి ఇచ్చి పాఠశాలకు పంపితే చదువులు చేస్తున్నాను విద్యలు బుద్ధులు చాలా గొప్పగా నేర్చుకుంటున్నాను ఇక నాకు వచ్చిన బాధ లేదు సుఖ సంతోషంగా రాజ్యము మరొకటి చదువులు చేస్తున్నాడు విద్యలు బుద్ధులు చాలా గొప్పగా నేర్చుతా ఉన్నాను ఈ వేళ సమయంలో అన్ని వచ్చినాయా ఇంకేమైనా తక్కువ ఉన్నాయా ఏమిటవి అయ్యా నువ్వు ఇప్పుడు చదువులు చేస్తున్నాను అవును నేను నేర్చుకుంటున్నాను అన్ని వచ్చినాయా కొన్ని వచ్చావి కొన్ని నేర్చుకుంటున్నాను నేను ఇంకా నేర్చుకుని మీద ఉన్నావా అవును కదా నువ్వు అన్ని వచ్చినాయి కావచ్చు నేను అనుకుంటున్నా అయినా ఈ సమయంలో నా యొక్క తల్లి నా తండ్రి వారి దగ్గరికి వెళ్ళి నవవాయ కూరలు పిండి మట్ల భోజనములు నేను వెనక పుట్టాను అప్పగించి మరి తిరిగి వెనక పాఠశాలకు వస్తా అయ్యా రెండు రూపాయలకు రెండు దద్దులు ఏమిటది దద్దులు లడ్లు అవి తింటావా ఎందుకురా తింటావా తినవా ఇంకోటి కింది పాటి తింటావా పల్లి పట్టి గా పాటి తింటావా వద్దు అలాంటి తినేవాడను కాదు నేను ఓ పిచ్చల పెట్టి తింటావా మెట్లు తీసి ఉంటాయి కదా అది తినే సమయం కాదురా మాది అది దాటిపోయినావా అవును నైట్ తాగుతావా మరి మరి అది గిట్ల తాగుతావా అయ్యో కింద వరిగిదని ఇది ఓహో రఘువంశం రాజులమ్మ మేమైనా
మొత్తం పదార్థానికి అలవాటు అయ్యేవాళ్ళం అలా తెల్లగాని అయినా ఈ పాఠశాలకు వచ్చి చదువులు చేస్తాడు విద్యల బుద్ధులు నేర్చుకున్నాను ఇంటి వద్దకు వెళతానని అక్కడి నుంచి లేనా హడావిడిగా ఓ రామో రాఘవేంద్ర శీఘ్రంగా వెళ్ళేదాను. ఓ రామో రాఘవేంద్ర శీఘ్రంగా వెళ్ళేదాను. శీఘ్రంగా వెళ్ళేదాను. ఓ రామో రాఘవేంద్ర శీఘ్రంగా వెళ్ళేదాను. ఓ రామో ఆడుకుంటూ పాడుకుంటూ సంతోషపడుకుంటూ సమరపడుకుంటూ ఆ ఇంటి వద్దకు చేరుకున్నాను. ఇంటి వద్దకు ఎప్పుడు చేరుకున్నాను తల్లి మా తండ్రి విరుగుడువైన గాని వారి వద్దకు చేరుకొని మీ తల్లి అవును నా తండ్రి నా తల్లి కాదు వాళ్ళు ఏమన్నా నీకు పెడతారా మొత్తం వాళ్ళు తింటారు ఏమిటది నీకేమైనా పెడతారా మొత్తం వాళ్ళు తింటారా అదేనా ఏమిటి వాళ్ళు పెట్టిన గాడు బారి లెక్కున్నారు నువ్వు చూడు ఎడక పిల్ల తీరున్నావు వాళ్ళ తల్లి అంటే తల్లిలాగానే ఉన్నది తండ్రి అంటే తండ్రిలాగానే వారి వెరుగుడికి జన్మించేవాడు నేను 16 సంవత్సరాల బాలకుడు నేను ఎలా ఉండకపోతే ఎలా ఉంటాను కాదా మరి మీ తండ్రి ఎప్పుడు డెలివరీ అవుతుంది ఎందుకురా మీ తండ్రికి మూడ వెళ్ళింది అది ఎప్పుడు డెలివరీ అవుతుంది దుష్టురాజు మహారకుడా అర్థం లేని మాటలు మాట్లాడుతున్నామని మీ తల్లి డెలివరీ అయింది మీ తల్లి డెలివరీ కావద్దా దుష్టుడా అయినా వారి వద్దకు చేరుకొని బాపులో నన్ను వదలనుక శోధనములు చేసేదాను. బాపులో నన్ను వదలనుక శోధనములు చేసేదాను. బాపులో నన్ను వదలనుక అమరావతి గణపతి సాధువులకే వందనాలు. అమరో నన్ను వదలనుక సాధువులకే వందనాలు. అమరో నన్ను వదలనుక వందనములు నీకు చేసదా నన్ను గణనాదునుక మనసులో మాట నాపిలో చింత మనకు మనసులో మాట కలిగింది కుమారానికి చెప్తున్నాను. నీ మనసులో చిన్న మాట కలిగాదా నాకులో చింత కలిగాదా అయినా నాతో చెప్పడానికి మీరు ఆలోచిస్తున్నారు అయ్యా ఇక నీది కూడా కొద్దిగా వెళ్తాను కాబట్టి అది కాబట్టి ఏమిరా పెరిగేది నీ దడ్డం గడ్డము మెదడ పది మెదడ మనసులో మాట చెప్తున్నామండి చక్రవర్తి అమరాజు మనసులో మాట అంటే తూర్పు రాజ్యం పర్మట ఉత్తరాది దక్షిణాది నాలుగు తిరిగి మనకు దగ్గర గొప్పైన రాజు ఒక బిడ్డను చూసి రంగుగల శ్రీకంత సోకైన శ్రీకంత చూసి నీకు శుభమనగా ఆనందం అనుకుంటే పెళ్లి చేస్తామంటే మనసులో మాడగలిగాది మీ అమ్మాయిని
అనుకున్న ఒక మనడికి పెళ్లి చెప్తా చేసుకుంటావా పాపం